నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా వైఎస్ జగన్ సర్కార్ క్రీడా పోటీల నిర్వహణ. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల వెల్లడి. జగనన్న ప్రభుత్వం అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డిల స్పష్టీకరణ. అభివృద్ధి పనులకు జాప్యం జరగకుండా నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలి. అధికారులు, కాంట్రాక్టర్లకు జిల్లా కలెక్టర్ విజయ రామరాజు ఆదేశం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు తెలిపారు. ఈరోజు స్థానిక మున్సిపల్ స్టేడియంలో స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణరావు అధ్యక్షతన ఆడుదాం ఆంధ్ర టోర్నమెంటును ఉప ముఖ్యమంత్రి, నగర మేయర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని రంగాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమం సమపాళ్లలో చేయడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడం కోసం, వారి ప్రతిభను చూపడం కోసం ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు దేశంలో ఎక్కడా లేని విధంగా 47 రోజుల పాటు సచివాలయ పరిధి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా సంబరాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కడప నగరాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా చెప్పారు. ఈ క్రీడల్లో క్రీడాకారులు విజయం సాధించి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆశించారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి, నగర మేయర్ క్రికెట్ ఆడి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ముంతాజ్ బేగం, ఇతర కార్పొరేటర్లు, వివిధ క్రీడల అసోసియేషన్ అధ్యక్షులు, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా, ఎప్పుడు జరగనటువంటి విధంగా మొట్టమొదటిసారిగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉండే క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలి, మరి గ్రామ స్థాయి నుంచి మరి వాళ్లకు రాష్ట్ర స్థాయి, మరి జాతీయ స్థాయి, మరి అంతర్జాతీయ స్థాయిలో మరి వాళ్ళు ఆడేదానికి అవకాశాలు కల్పించాలని చెప్పి భావించి, మరి గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా మరి ఆలోచించి మరి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర అనే క్రీడా సంబరాలను మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు గుంటూరులో ప్రారంభించడం జరిగింది. మరి ఈ క్రీడా సంబరాలు ఆడుదాం ఆంధ్ర మరి ఈరోజు డిసెంబర్ 26వ తేదీ ప్రారంభమై మరి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ 47 రోజుల పాటు మరి 5 క్రీడలకు సంబంధించి మరి ఏదైతే క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ,
ఖోఖో, వాలీబాల్. మరి ఈ 5 క్రీడలలో మరి క్షేత్రస్థాయి అంటే మరి సచివాలయ స్థాయి నుంచి మరి నిర్వహించడం జరుగుతుంది. మరి సచివాలయ స్థాయిలో గెలుపొందిన వారు మరి మండల స్థాయిలో మరి వాళ్ళకు అవకాశం కల్పించడం జరుగుతుంది. మండల స్థాయిలో గెలుపొందిన టీంలకు మరి నియోజకవర్గ స్థాయిలో అవకాశం కల్పించడం జరుగుతుంది. మరి నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన వాళ్ళకందరికి కూడా మరి జిల్లా స్థాయిలో అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మరి జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు మరి రాష్ట్ర స్థాయిలో ఆడే అవకాశాన్ని మరి ఈ ఆడుదాం ఆంధ్ర మరి ఈ క్రీడా సంబరాల్లో మరి వాళ్ళకు అవకాశం కల్పించడం జరుగుతుంది. అంటే క్షేత్రస్థాయి గ్రామీణ ప్రాంతం నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు కూడా మరి వాళ్లకు అవకాశాలు కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం మరి ఈరోజు మన ప్రభుత్వం, ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ కార్యక్రమం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ఈరోజు చేపడుతూ మరి ఈరోజు మన రాష్ట్రం నుంచి మరి అనేక క్రీడాకారులు మరి ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతిగాంచిన క్రీడాకారులకు అందరికీ కూడా ఎంపిక చేసి మరి వాళ్ళందరూ కూడా మరి ఈ ఆడుదాం ఆంధ్ర ఈ క్రీడా సంబరాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా నియమించడం జరిగింది. మరి అదే స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా ఎవరైతే మరి జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులందరినీ కూడా గుర్తించి మరి జిల్లా స్థాయిలో కూడా వాళ్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించడం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు చూస్తే సుమారుగా ఈ నమోదు చేసే కార్యక్రమంలో సుమారుగా 34.5 లక్షల మంది క్రీడాకారులు మరి ఆడేదాని కోసం ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే యాప్లో ఈరోజు వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. మరి ప్రేక్షకులు సుమారుగా 88.5 లక్షలు, అంటే సుమారుగా ఇద్దరు కలిపి ప్రేక్షకులు మరి క్రీడాకారులు కలుపుకుంటే 1,23,00,000 మంది మరి ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో మరి వాళ్ళ పేర్లని నమోదు చేసుకోవడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ 47 రోజుల పాటు జరిగే ఈ క్రీడా సంబరాల్లో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ దిశలోనే మరి ఈరోజు ఈ నమోదు చేసే కార్యక్రమంలో కూడా మన వైఎస్ఆర్ జిల్లా అన్ని జిల్లాల కన్నా మొదటి స్థానంలో ఉంది. మరి ఈ వైఎస్ఆర్ జిల్లాలో మరి కడప నగరం అనేది, కడప నియోజకవర్గం అనేది మొదటి స్థానంలోనే ఉందని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఆడుతున్న క్రీడాకారులకు అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అందరు కూడా ఇది క్రీడలు కాబట్టి మరి క్రీడా స్ఫూర్తితో మనం ఆడాల్సిన అవసరం ఉంది. గెలుపు ఓటమి అనేది ఖచ్చితంగా సహజము. ఎందుకంటే 2 టీంలు ఆడితే ఏదో ఒక టీం గెలుస్తుంది, ఒక టీం ఓడిపోవాల్సిన పరిస్థితి సహజంగా ఉంటుంది. కాబట్టి మరి ఓడిపోయిన వాళ్ళు బాధపడకోకుండా మరి గెలుపుకు ఓటమి మొదటి మెట్టని భావించి మరి ఆ క్రీడా స్ఫూర్తిని ప్రతి ఒక్క క్రీడాకారులు మరి ప్రదర్శించాలని చెప్పి మరి వాళ్ళకందరికీ కూడా నేను బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేసుకుంటూ మరి ఈ ప్రభుత్వానికి ఇంత మంచి అవకాశం కల్పించిన మన అందరి ప్రియతమ నాయకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్రీడాకారుల రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క క్రీడాకారుల తరఫు నుంచి మరి ఆయనకు ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రారంభమవుతా ఉంది కాబట్టి అందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ మరియు ఈ కార్యక్రమం కూడా అంతా విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, మరియు ముఖ్య విషయం ఈరోజు మనం కూర్చున్న ఈ స్టేజ్ కానీ కూర్చున్న ఈ గ్రౌండ్ గతంలో ఎలా ఉండిందంటే ఈ గ్రౌండ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ గ్రౌండ్ గురించి మన ముఖ్యంగా మేయర్ సురేష్ బాబు గారు మరియు మన అంజాదన్న కష్టపడి వాళ్ళ సొంత నిధులతో కూడా ఈ గ్రౌండ్కు సుమారు 2-3 వేల ట్రిప్పులు మట్టి తోలిచ్చి పైకి తీసి ఈ గ్రౌండ్ను ఎంతో అందంగా తీర్చిదిద్దేదానికి సహకరించిన వారిద్దరికి కూడా అభినందనలు తెలుపుకుంటున్నాం. అలాగే మరియు ఈ గ్రౌండ్ నందు ఒక హాకీ టర్ఫ్ కోర్ట్ అంటే మన పిల్లలు హాకీ ఇక్కడ ఆడతారు, మళ్ళీ స్టేట్ లెవెల్ పోతే అక్కడ టర్ఫ్ కోర్టులో ఆడలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ గ్రౌండ్లో టర్ఫ్ కోర్టు 8 కోట్ల రూపాయలతో టర్ఫ్ కోర్టు మరియు వాలీబాల్ మరియు ఇండోర్ స్టేడియము, దాని తర్వాత కూడా మన స్కేటింగ్ క్లబ్ చుట్టూ క్యాంటీన్లు ఇవన్నీ కూడా మన ప్రియతమ నాయకులు
సురేష్ బాబు గారు, అంజాద్ గారు, వీళ్ళందరూ కూడా మా టౌన్లో ఈ స్పోర్ట్స్ కి సంబంధించినవి అన్ని కూడా ఒక చోట ఉండాలని వీళ్ళ కళ, వీళ్ళ కూడా మన ఎంపీ గారు సహకరించినారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఎన్ని వాడుతూ క్రీడలు అనేది కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. భవిష్యత్ తరాల భావి భారత పౌరులు క్రీడాకారులుగా రాణించాలి, వాళ్ళు నేషనల్ లెవెల్లో ఆడాలనే సంకల్పంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఆడుదాం ఆంధ్ర అనే శ్రీకారం చుట్టడం జరిగింది. నిజంగా ఈరోజు నాడు నుండి స్కూల్స్ డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే క్రీడలు కూడా నైపుణ్యం పొందాలి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుని వాళ్ళ నైపుణ్యానికి వాళ్ళు తీసుకొని జిల్లా స్థాయిలో వాళ్ళు ఆడించి, వాళ్ళు స్టేట్ లెవెల్లో ఆడించి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా నేషనల్ లెవెల్లో ఆడించి ఇంటర్నేషనల్ కూడా పంపించాలనే కాన్సెప్ట్తో ఆడుదాం ఆంధ్ర అనేది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని జగన్మోహన్ గారు రిజర్వ్ చేసుకోవడం చాలా సంతోషం. స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయితే వాళ్ళకు ఉద్యోగ అవసరంగా మెండుగా ఉంటాయి. ఉదాహరణకి ఈరోజు గ్రామ సచివాలయంలో అడ్మిన్స్గా సెక్రటరీస్గా ఎంతో మంది ఉన్నారు. దాంట్లో 4% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాలో కేటాయించి మన కడప నగరంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా 275 మందికి స్పోర్ట్స్ కోటాలోనే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమంలో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తుందే కాకుండా భవిష్యత్ తరాల భావిభారత పౌరుల కోసం ప్రతి ఒక్క దాంట్లో నైపుణ్యం పొందాలని గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారులు ఫస్ట్ చేసి మళ్ళీ మండల సేవలో క్రీడాకారులు చేసి వాళ్ళ నియోజకవర్గంలో కూడా మళ్ళీ క్రీడా పోటీలు పెట్టి ఈ జిల్లా లెవెల్లో పెట్టి వాళ్ళ స్టేట్ లెవెల్లో కూడా వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళు ఉన్న నైపుణ్యాన్ని ఇంకా మెరుగుపరిచేట్టుగా వాళ్ళకి స్పెషల్ కోచింగ్ ఇచ్చి వాళ్ళని నేషనల్లో కూడా పంపించాలని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన, మంచి ఆలోచన. దీంట్లో కూడా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈ క్రీడలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసి మీరందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేది మీద పెద్దలకి, ఇక్కడ వచ్చిన ప్రజలకి హృదయపూర్వక నమస్కారాలు తీసుకుంటూ సెలవు. పండుగలతో పాటు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తమ షాపింగ్ మాల్లో నిర్వహిస్తున్న వీక్లీ బంపర్ డ్రాలలో కొనుగోలుదారులు పాల్గొని విలువైన బహుమతులు గెలుచుకోవాలని సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ నిర్వాహకులు కోరారు. కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్ను పురస్కరించుకుని వీక్లీ బంపర్ డ్రాలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ ప్రతినిధులు మాట్లాడుతూ తమ కొనుగోలుదారులను ప్రోత్సహిస్తూ ప్రత్యేక బహుమతులను ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తమ షాపింగ్ మాల్లో మొదటి వీక్లీ లక్కీ డ్రా నిర్వహించగా నేడు 2వ లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు విలువైన బహుమతులు అందించినట్లు ఆయన చెప్పారు. ఈ 2 వీక్లీ డ్రాల నుంచి బంపర్ డ్రా తీసి విజేతకు కారును బహుకరిస్తామన్నారు. వీటితో పాటు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 2 బంపర్ డ్రాల ద్వారా కార్లను అందించడంతో పాటు వీక్లీ డ్రాలను కొనసాగిస్తున్నట్లు అని చెప్పారు. అంతేకాకుండా ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బంది, కొనుగోలుదారులు పాల్గొన్నారు. చెప్తాం సార్, సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో మీకు కాల్ చేసి చెప్తాం. మీరు వస్తే మీకు ఒక ఫార్మాలిటీస్ అన్ని ఫిలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది సార్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మనము వీక్లీ డ్రా క్రిస్మస్ సందర్భంగా వీక్లీ డ్రా బంపర్ డ్రా జరుపుకుంటున్నాము. ఈరోజు సెకండ్ వీక్లీ డ్రా జరుగుతుంది. ఫస్ట్ వీక్లీ డ్రా జరిగింది, 48 మెంబర్స్ విన్నర్స్ విజేతలుగా నిలిచారు. వాళ్ళందరికీ ఏదైతే టీవీస్, గ్లాసెస్ ఏవైతే గెలుచుకున్నారో అవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు సెకండ్ వీక్లీ డ్రా జరుగుతుంది. తర్వాత బంపర్ డ్రా అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కలిపి బంపర్ డ్రా తీయడం అనేది జరుగుతుంది. సో ఈ బంపర్ డ్రాలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి కారు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంకా మిస్ అయిపోయిన వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి కూడా మనం ఇంకా 2 కార్లు పెడుతున్నాం బంపర్ డ్రాకి. దాంతోపాటు 3rd వీక్, 4th వీక్, 5th వీక్ వీక్లీ డ్రాస్ కూడా ఉన్నాయి. సో ఈ వీక్లీ డ్రాస్లో మీరందరూ పార్టిసిపేట్ చేయాలని, మీరందరూ ఆ గిఫ్ట్లు గెలుచుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే వీటితో పాటు ప్రతి వ్యక్తికి గిఫ్ట్ వచ్చేలాగా ప్లాన్ చేసాం. అంటే స్పాట్ గిఫ్ట్ అంటారు. ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై మీకు స్పాట్ గిఫ్ట్ అనేది ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కడప ప్రజలందరూ ఉపయోగించుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డిలు తెలిపారు.
జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల భవనాలను ఎంపీ ఎమ్మెల్యేలు ప్రారంభించారు. అనంతరం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పోలేరమ్మ దేవాలయాల్లో పలు అభివృద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పవిత్ర క్షేత్రమైన బ్రహ్మంగారి మఠంలో వివిధ అభివృద్ధి పనులపై నివేదికలు రాగానే ఏమాత్రం ఆలస్యం లేకుండా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం వివిధ పనులు చేపట్టడం జరుగుతోందని వారు వివరించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు తిరుపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లి నాగిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జిల్లాలోని గండి శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకానికి భక్తులు విరాళాలు సమర్పిస్తూ స్వామివారి పట్ల తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమరి మండలం గోందిపల్లె గ్రామానికి చెందిన దివంగత మాచవరం రామచిన్నారెడ్డి, ఆయన సతీమణి దివంగత రామసుబ్బమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు రామాంజనేయ రెడ్డి, కోడలు రాజేశ్వరమ్మ కుటుంబ సభ్యులతో కలిసి 1,116,000 రూపాయల విరాళాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి వారికి ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందించి శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని, వేద ఆశీర్వాదాన్ని అందించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. ఇందులో తాము కూడా భాగస్వామ్యం కావడం సంతోషాన్ని ఇస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు రాజా అయ్యంగార్ స్వామి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో క్రీడా పోటీల నిర్వహణలో ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వేంపల్లె మండలంలోని బక్కన్నగారిపల్లె, తాళ్లపల్లె, వేంపల్లెలోని తల్లిశెట్టి సుబ్రహ్మణ్యం జెడ్పీ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్లేగ్రౌండ్లలో కబడ్డీ, క్రికెట్, ఖోఖో, వాలీబాల్ లాంటి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ క్రీడా పోటీలను వేంపల్లె ఎంపీడీఓ సంపత్ దివిజ, జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, ఎంపీపీ లక్ష్మీ గాయత్రి, వైస్ ఎంపీపీ బాబా షరీఫ్లు పాల్గొని ప్రారంభించారు. అనంతరం జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో కూడా క్రీడాకారులను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడా ఆణిముత్యాలను వెలికి తీసేందుకు అవకాశం ఉందని చెప్పారు. క్రీడల్లో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా అనారోగ్య సమస్యలు లేకుండా పోతాయని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుబ్బారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, ఎంఈఓ స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. వాతావరణంలో ఈ క్రీడలందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలని మన ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ ఇటువంటి కార్యక్రమం జరగలేదు. మరి ఇప్పుడు క్రీడల స్ఫూర్తితో మీరందరూ కూడా మంచిగా అందరూ కలిసిమెలిసి వాళ్ళని కలిసిమెలిసి ఆడుకోవాలని అన్నట్టు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష ధోరణితో రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన కొనసాగుతున్నాయని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన మున్సిపల్ కార్మికుల శిబిరంలో శ్రీనివాసులరెడ్డి పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆందోళన చేపట్టాల్సిన స్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టగా ఇప్పటికే అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ నిరసనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. అయినప్పటికీ ముఖ్యమంత్రికి ఏమాత్రం పట్టడం లేదని అన్నారు. సీఎం పనితీరు కారణంగా అన్ని వర్గాల వారు విసిగి వేశారని, జిల్లాలో ముఖ్యమంత్రి 3 రోజుల పాటు పర్యటిస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పలేదన్నారు. ఆందోళన బాట పట్టిన కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఆయా సమస్యల పరిష్కారంపై మేనిఫెస్టోలో తెలియజేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతం అన్యాయానికి గురవుతున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు. సిగ్గు 4.5 సంవత్సరాలు అవుతున్న మున్సిపల్ కార్మిక సమస్యలు పట్టించుకోపోవడం ఎక్కడ చూసినా ధర్నాలు, ర్యాలీలు, సమ్మెలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ చూసినా సమ్మెలు జరుగుతూ ఉన్నాయి. పోను రాష్ట్రం స్తంభించిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఈ ప్రభుత్వ వ్యవహారం వల్ల, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి పాలన పట్ల, పనితీరు పట్ల ప్రజలు విసిగి వేసారిపోయినారు. ఈరోజు కడప నగరంలో
మున్సిపల్ వర్కర్లు, నిన్న మొన్న చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఇంకా ఈ అన్ని వర్గాల వాళ్ళు, వ్యాపార వర్గాల వాళ్ళు. కడప నగరంలో అయితే ముఖ్యమంత్రి గారి పర్యటన జరిగితే 3 రోజులు నగరం స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా రోడ్ల వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. ఒక పద్ధతి లేదు. ప్రజలను స్తంభింపజేసే ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే చూస్తూ ఉన్నాం. అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి, నిర్వీర్యం అయిపోయినాయి. ఈరోజు మున్సిపల్ వర్కర్ల సమ్మె చూస్తుంటే బాధ కలుగుతూ ఉంది. వాళ్ళైతే నగరాల్లో, పట్టణాల్లో, మున్సిపాలిటీల్లో, నగర పంచాయతీల్లో డ్రైనేజ్ సమస్యలు, కాలువలు ఇవన్నీ కూడా అత్యంత క్లిష్టమైన పనులు చేసే వర్కర్లు వాళ్ళ న్యాయమైన డిమాండ్లు చేస్తూ ఉంటే కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఉదాసీనంగా ఉండడం, కేర్లెస్నెస్ ఈ ముఖ్యమంత్రి గారికి. ప్రజలు ఏ డిమాండ్ చేసినా ఆయన కేర్లెస్నెస్, పట్టించుకోడు, వాడి మొహంలే అంటాడు, ఎవరి మాట వినడు. అందుకే వాళ్ళకి సాంఘీభావంగా ఇడికి వచ్చాం. మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయండి. మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైతే మొట్టమొదటగా పరిష్కరించేది. ఈరోజు ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా మీ సమస్యలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా హామీ ఇస్తామని చెప్పి మేము మేనిఫెస్టోలో కూడా పెడతాం. ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ మున్సిపల్ కార్మికులు అయితే ఏమి, అంగన్వాడీలు అయితే ఏమి, ఆశా వర్కర్లు అయితే ఏమి, మిగతా అన్ని వర్గాల వారు ఎక్కడైతే ఈ ప్రభుత్వంలో అన్యాయం అయిపోయిన వర్గాలు ఉన్నాయో వాళ్ళకందరికీ న్యాయం చేసే బాధ్యత రాబోయే తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తున్నాం. అభివృద్ధి పనులను ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజు సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. తొలుత జిల్లా కలెక్టర్ పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డితో కలిసి గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దర్శనానికి రాగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి, ఆలయ ఉప ప్రధాన అర్చకులు రాజాస్వామి, సహాయ అర్చకులు రఘుస్వాముల నేతృత్వంలో వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం వారిని దుశ్శాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా గండి క్షేత్రంలో కొనసాగుతున్న ఆలయ పనులు, ఇడుపులపాయలోని వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్, IIIT కంప్యూటర్స్ ల్యాబ్, వేంపల్లె పట్టణంలో కొనసాగుతున్న డిగ్రీ కళాశాల, ఉర్దూ జూనియర్ కళాశాల, రోడ్ల విస్తరణ పనులు, అండర్ డ్రైనేజ్, 4 రోడ్ల కూడలి, రోడ్లు, భవనాల కొత్త భవనం, రైతు బజార్ పనులను కలెక్టర్తో పాటు పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఉండగా వీటి ప్రారంభోత్సవాలు ఉండేలా చొరవ చూపాలని ఆయా శాఖల అధికారులను సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పనుల పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఈ సందర్భంగా వివరించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తగిన సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఆర్డీఓ వెంకటేశం, వేంపల్లె తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, రోడ్డు భవనాల శాఖ ఈఈ సిద్ధారెడ్డి, డిఈ చంద్రశేఖర్ రెడ్డి, ఏఈ రమణతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించి బలిజ కులస్తులకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని పత్రికా ముఖంగా తెలియజేస్తే కొంతమంది వైసీపీ బలిజ నేతలు ఖండించడం ఏమాత్రం సమంజసంగా లేదని టీడీపీ నాయకుడు హరిప్రసాద్ తెలిపారు. కడప నగరంలోని హరి టవర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పాలనలో జిల్లాలో బలిజ సామాజిక వర్గానికి సంబంధించి ఎంత మేరకు మేలు జరిగిందో అందరికీ తెలిసిందేనని అన్నారు. ఇటీవల బలిజ వర్గాలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని పత్రికాముఖంగా తెలియజేస్తే స్థానిక వైసీపీ నేతలకు బదులు ఎక్కడో ఉంటున్న వారిని కడపకు పిలిపించి ఖండించడం బాధాకరమన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ హయాంలో జిల్లాకు చెందిన బలిజ ప్రముఖులను తగిన విధంగా గౌరవిస్తూ పదవులను కట్టబెట్టిన విషయాన్ని వారు తెలుసుకోవాలన్నారు. ప్రస్తుత వైసీపీ పాలనలో బలిజలకు నామమాత్రంగా పదవులు ఇచ్చి వారిని ఇంటికే పరిమితం చేశారని అన్నారు. జిల్లాకు చెందిన బలిజ నేతలు తమ ఆత్మాభిమానం చంపుకోవద్దని, బలిజలను తగిన విధంగా గౌరవించేందుకు తెలుగుదేశం పార్టీ ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. బలిజ కులస్తులందరికీ సామాజిక న్యాయం జరగాలని తాము కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం వైసీపీ బలిజ నేతలు వాస్తవాలు గ్రహించి సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా వ్యవహరించాలే తప్ప తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడవద్దని సూచించారు. ఇప్పటికైనా బలిజ సోదరులు మేల్కొని బయటకు వచ్చి బలిజల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బలిజ సంక్షేమ సంఘం నాయకులు, బలిజ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ బలిజ నాయకులు అడగలేకున్నారని మేము అడుగుతున్నాం. ఈబీసీ కింద ఎందుకు అడగలేకున్నారు? మా లోకేష్ చెప్పినాడు రేపు అధికారంలోకి వస్తానే ఆ దినం మేము మాట ప్రకారం మేము చేస్తామని. అయితే మేము బీసీలకు అన్యాయం చేయమని మేము అడగడంలే, మా లోకేష్ చెప్పాడు. మీరు ఎందుకు అడగలేకున్నారు? నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే
మీరు యూబీసీ ఇవ్వనండి, ఈబీసీ అడగకుండా మీరు మాకు బడ్జెట్ చేశాడు. ఏం చేశాడు? మీ కిరీటం పెట్టాడా అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా బలిజ సోదరులందరూ కూడా ఆలోచించుకోవాలి. న్యాయం జరగాల ఈ క్యాస్ట్ కంటే మీరు బయటికి రండి, మీరు నిలదీయండి మీ నాయకులను. మీరు చర్చకు ఎవరైనా సరే ఈ జిల్లాలో బలిజ నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ మీరు చర్చకు వచ్చేదానికి సిద్ధంగా ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను. శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం కాడనే ఆయన దగ్గరనే మనం చేర్చుకుంటాం. ఆ దినం 2017లో అప్పుడు కలెక్టర్ విగ్రహం పెట్టాడు. అంతేగాని ఇదేమి వైసీపీ నాయకులు జోబులోంచి పెట్టలే. ఇదంతా వైసీపీ నాయకులు అయ్యా మేము అడ్డుకుంటామని మా నాయకులు చెప్తే మేము మా ఎంపీ గారితోనో అంజోత్ భాష ఎందుకంటే మీరు ఏమైనా ఒక దండేశారా? మీరు ఏ దినమైనా ఒక దండేశారా అని అడుగుతారా కృష్ణదేవరాయలకు? మీరు దండేయండి, ఈ దినం ఎలక్షన్లు ఉన్నాయని మీకు ఎందుకు ప్రేమ పుట్టింది? మీరు నిజంగా ఆత్మాభిమానం ఉండి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ విగ్రహాన్ని జిల్లా అధికారులు కానీ కమిషనర్ గారు కానీ రాత్రులు కష్టపడిన కమిషనర్ కానీ కలెక్టర్ కానీ తో ఓపెన్ చేయండి. అందరూ కూడా హర్షిస్తారు, వాళ్ళ ఆత్మ కూడా ఆశీర్వదిస్తుంది. మీరు కల్మిషం పెట్టుకొని బలిజనులంటే ఏవగింపుగా మాట్లాడుతూ మీరు విగ్రహాన్ని మేము ఆవిష్కరిస్తామంటే ఎవరు కూడా ఒప్పుకోరు, ఎవరు కూడా హర్షించరు. దీనికి మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలోనే కాదు రాయలసీమ బలిజనులందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉంది. టీడీటీ చైర్మన్ అనేది ఎంతో పవిత్రమైనది. అది యాదవులకు డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి మొదటి దర్శనం చేసుకునే వాళ్ళకు చైర్మన్ ఇవ్వాలా, వాళ్ళకు తెలుగుదేశం పార్టీ చైర్మన్ ఇచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ క్యాస్ట్ ఉండేది బలిజలకు దాదాపు 3 మాటలు చైర్మన్ పదవి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ దినం ఎవరికి ఇచ్చావయ్యా? నువ్వు చైర్మన్ నీ పదవి ఇచ్చావు. ఆ అర్బన్ డెవలప్మెంట్ ఉంటే అది కూడా నీ సామాజిక వర్గానికే. ఇంతకన్నా దుర్మార్గం ఏముందండి? ఇంకా ఎక్కడ బలిజలకు మేలు చేసేది చెప్పండి? ఈ బలిజ నాయకులు నేను అడుగుతున్నా, ఎక్కడ వీళ్ళు బలిజలకు మేలు చేస్తున్నారు? బలిజలకు మేలు జరగాలంటే ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, మనకు న్యాయం చేస్తుంది. మీరు ఒక కార్పొరేటర్ అడిగారు, మీరు శక్తి ఉండి నిలబడతామని అందరికి కూడా కార్పొరేట్లు ఇప్పించే బాధ్యత మాది. మీరు శక్తి ఉండి నిలబడే వాళ్ళకంతా మీరు ఊరికే వాళ్ళ చుట్టూ తిరిగితే ప్రయోజనం లేదు, వాళ్ళు ఏమి చేయరు. ఇంకా ఇప్పుడు కాపులు బలిజలు విడగొట్టాలని ఒక ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు బలిజ చైర్మన్ ఇది ఒకటి బలిజ సంఘానికి సంబంధించిన కమిషన్ పెడతానంట. ఏమన్నా నమ్ముందా? మాకు వాళ్ళకు అన్నదమ్ముల మాత్రం ఉన్నాము, కాపులు మేము బలిజలము. మీరు దాన్ని కూడా విడగొట్టాలంటే మేమేం విడిపోము. మేమంతా కూడా బలిజలు కాపులు ఐక్యమత్యంగానే ఉంటాం, అన్నదమ్ములు మాత్రం ఉంటాం. మాకు ఎవరికి న్యాయం జరిగినా తెలుగుదేశంలోనే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి మన క్యాస్ట్కు న్యాయం జరుగుతుంది అనే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. మనం న్యాయం జరగకపోతే నిలదీస్తాము, ఏ పార్టీనైనా నిలదీస్తాము. ఇప్పుడు మీకు ధైర్యం ఉంటే మీ పార్టీని నిలదీయమని చెప్పి నేను అడుగుతున్నాను. దేశ సమైక్యత సమగ్రత కోసం సమరశీల పోరాటాలకు సమాయత్తం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర కోరారు. కడప నగరంలో సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాలిచంద్ర కేక్ కట్ చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిందన్నారు. పొత్తిళ్ల నాడే అనేక కుట్ర కేసులను, నిర్బంధాలను, నిషేధాలను ఎదుర్కొని భారత స్వాతంత్ర సంగ్రామంలో అగ్రభాగాన నిలిచిందని వివరించారు. స్వాతంత్రానంతరం రాజాభరణాల రద్దు, బ్యాంక్ జాతీయకరణ, భూ సంస్కరణ చట్టం అమలు కోసం పట్టుబట్టి వాటిని సాధించిందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పేందుకు అనేక పోరాటాలు నిర్వహించినట్లు ఈ సందర్భంగా చెప్పారు. దేశ సార్వభౌమాధికారాన్ని, మత సామరస్యతను, లౌకికవాదాన్ని పరిరక్షించడంలో రాజీలేని పోరాటాలు నిర్వహించిందని కొనియాడారు. సిపిఐ 99 సంవత్సరాల పోరాట చరిత్రలో అనేక విజయాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుత బీజేపీ పాలకుల ప్రజా వ్యతిరేక పోరాటాలపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తోందని చెప్పారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో పాలక ప్రభుత్వాలపై ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ, దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్మిక నేతలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ
99వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఈ దేశంలో స్వాతంత్రానికి రాకపూర్వం 1925 డిసెంబర్ 26వ తారీఖున ఆవిర్భవించి ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో అనేక కుట్ర కేసులు, నిర్బంధాలను, నిషేధాలను లెక్క చేయకుండా ఈ దేశంలో పట్టి పీడిస్తూ ఉన్నటువంటి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన, శ్రామిక వర్గ పక్షాన నిలబడి పోరాటాలు చేయడంలో కీలక భూమిక పోషించింది. ఈ దేశంలో రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, దున్నేవాడికే భూమి అన్న నినాదంతో సాగినటువంటి వీరోచితమైనటువంటి పోరాటాలలో అనేక మంది కమ్యూనిస్టు యోధులు రక్తతర్పణ చేస్తే ఈ దేశంలో భూ సంస్కరణ చట్టం తీసుకురావడంలో కూడా కీలక భూమిక పోషించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలో. ఈ క్రమంలో గతంలో భారత కమ్యూనిస్టు పార్టీ దేశ స్వాతంత్రం మొదలుకొని ఈ దేశ రక్షణ కోసం, సమగ్రత, సమైక్యత కోసం ఏ విధంగా అయితే నడుం బిగించిందో ఇవాళ కూడా ఆ విధమైనటువంటి పోరాటాలకు సమాయత్తం కావడానికి భారత కమ్యూనిస్టు పార్టీ 99వ ఆవిర్భావ దినోత్సవం శ్రీకారం చుట్టబోతా ఉంది. కడప జిల్లాలో ఉన్నటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీ మొదలుకొని గానేరునగరి, అంద్రిడివా, తెలంగాణ, కేసీకరణ ఆయకట్టు స్థిరీకరణ కోసం ఉద్దేశించినటువంటి రాజోల్ రిజర్వాయర్ నిర్మాణం మొదలుకొని ఇవాళ మహిళా డైరీ, లేకపోతే కడప బెంగళూరు రైల్వే మార్గం, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ, పొద్దుటూరు పాల కేంద్రం, పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రతి గ్రామానికి త్రాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పోరాటాలకు సమాయత్తం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా వైఎస్ జగన్ సర్కార్ క్రీడా పోటీల నిర్వహణ. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల వెల్లడి. జగనన్న ప్రభుత్వం అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజల మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డిల స్పష్టీకరణ. అభివృద్ధి పనులకు జాప్యం జరగకుండా నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలి. అధికారులు, కాంట్రాక్టర్లకు జిల్లా కలెక్టర్ విజయ రామరాజు ఆదేశం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.